అందరికీ నమస్కారం. 2024లో రాబోయే టెట్కి సంబంధించిన మాక్ టెస్ట్లో ఇవాళ జరిగిన అంటే 18/9/2024లో జరిగిన మాక్ టెస్ట్కి సంబంధించిన ఇవాళ ఆఫ్టర్నూన్ జరిగిన మాక్ టెస్ట్లో సంబంధించిన ఒక బిట్టును మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో మనం చెప్పుకోవడం జరిగింది. ఏమనంటే కంటెంట్ వర్డ్స్ అవి చెప్పుకున్నాం కదా. సో దానికి సంబంధించిన బిట్టే అడగడం జరిగింది. సో మనం ఆల్రెడీ మనం విన్న వాళ్ళు మన క్లాసులు మన యూట్యూబ్ ఛానల్లో క్లాస్ విన్న వాళ్ళు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేసి ఉంటారు. సరే ఒకసారి క్వశ్చన్ చూద్దాము. చూస్ ద కంటెంట్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అని అడిగారు. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో కంటెంట్ వర్డ్ అని అడిగారు. ఆల్రెడీ మీకు చెప్పాను. కంటెంట్ వర్డ్ అంటే ఏంటంటే నౌను, వెర్బు, అడ్జెక్టివ్, అడ్వర్బులను కంటెంట్ వర్డ్స్ అంటారు. వెర్బుల్లో కూడా హెల్పింగ్ వెర్బ్స్ను, ప్రొనౌన్ను, ప్రిపోజిషన్ను, కంజంక్షను, ఇంటర్జంక్షను. రీసెంట్గా నేను ఈ వీడియోకి ముందు వీడియో కూడా దానికి సంబంధించి చేశాను. సో ఇలా వీటిని ఏమంటారంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అంటారు. కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్. కంటెంట్ వర్డ్స్ అంటే నౌను, వెర్బు, అడ్జెక్టివ్, అడ్వర్బు, వీటిని కంటెంట్ వర్డ్స్ అంటారు. ఇవి అన్లిమిటెడ్గా ఉంటాయి. మళ్ళీ లిమిటెడ్గా ఉన్నవి ఏంటంటే హెల్పింగ్ వెర్బు, ప్రొనౌను, కంజంక్షను, ఇంటర్జెక్షను, ప్రిపోజిషను. ఇవి 5 స్ట్రక్చరల్ వెర్బ్స్ అని అంటారు. సో ఇవి డైరెక్ట్ చూడండి. మీకు ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన వీడియో ఇంతకుముందు చేశాను. ఇవాళ జరిగిన మాక్ టెస్ట్లో రాబోయే టెట్కి సంబంధించిన మాక్ టెస్ట్లో ఇవాళ దీంట్లో ఇప్పుడు మనకు కనబడుతున్న బిట్టును అడగడం జరిగింది. సో ఇది మనకు ఎవరైతే విన్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడి ఉంటుంది. కరెక్ట్గా ఆన్సర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో కాబట్టి రాబోయే టెట్ ఎగ్జామ్లలో కూడా కంటెంట్ వర్డ్స్, స్ట్రక్చరల్ వర్డ్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. సింపుల్. నౌను, వెర్బు, అడ్జెక్టివ్, అడ్వర్బు కంటెంట్ వర్డ్స్. హెల్పింగ్ వెర్బు, ప్రిపోజిషను, కంజంక్షను, ఇంటర్జెక్షను ఇవి స్ట్రక్చరల్ వర్డ్స్. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా మనకి ఒక మార్క్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రతిసారి కూడా ఇదే మెథడ్లో బిట్ అడిగారు. ఈ టాపిక్లోంచి సేమ్ మెథడ్లో బిట్లు అడగడం జరిగింది కాబట్టి ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ చూద్దాము. ఫాలో అని ఉంది. ఫాలో అనేది వెర్బు కదా. సో వెర్బు కాబట్టి ఇదే మనకి కంటెంట్ వర్డ్ అవుతుంది. ఫర్ అనేది ప్రిపోజిషను, యాజ్ అనేది కంజంక్షను, వుడ్ అనేది వెర్బే కానీ హెల్పింగ్ వెర్బు. సో మనము వెర్బు మాత్రమే కంటెంట్ వర్డ్ అనుకుని నేర్చుకుంటే ఇక్కడ వుడ్ వెర్బే కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి హెల్పింగ్ వెర్బు కూడా స్ట్రక్చరల్ వెర్బే. ఫాలో అనేది మెయిన్ వెర్బ్ కాబట్టి దాన్ని మనం కంటెంట్ వర్డ్గా చెప్పుకుంటాము. ఫర్ అనేది ప్రిపోజిషన్ కాబట్టి అది స్ట్రక్చరల్ వర్డు. యాజ్ అనేది కంజంక్షన్ కాబట్టి అది స్ట్రక్చరల్ వర్డు. వుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి ఇది కూడా స్ట్రక్చరల్ వర్డే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి మనకి ఫాలో అనేది ఈ క్వశ్చన్కి సూటబుల్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్.